ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఒక విషయంలో మాత్రం అందరూ కన్సిస్టెన్సీ అంటే ఒకటే పర్ఫార్మెన్స్, ఒకటే విధానం ఉన్నది. ఆ విధానం ఏంటంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా అల్టిమేట్ గా ఓడిపోయేది మాత్రం జనాలే ఓడిపోతారు. ఎందుకు జనాలు ఓడిపోతున్నారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి తిట్టినా, రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ తిట్టినా కూడా ఇద్దరు కూడా వైఫల్యాలు చెప్తున్నారు. వైఫల్యాలు అంటే ఏంది? జనాలకే నష్టం జరుగుతున్నది. అక్కడ జనాలే ఓడిపోతున్నారు, జనాలకే నష్టం అవుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు నేను ఒక పొలిటికల్ కామెంటేటర్ గా నేను దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నానంటే, ఒకటి ఏంటంటే ఈ మధ్యన కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి, కర్ణాటక నుంచి వెళ్ళి, సెంట్రల్ పార్టీ నుంచి వెళ్ళి జరిగిన అనేక పరిణామాలలో ఇక్కడ కూడా కొంత టాక్ ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమన్నా అధికారం అంటే ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఉన్నాయని కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తుంది. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను అసర్ట్ చేసుకొని నేనే గట్టిగా ఉంటా, నేనే ముఖ్యమంత్రి అని ప్రజలకు చెప్పడం అనేది ఒక లీడర్ గా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన అవసరం కాబట్టి ఆయన అవసరంగా చెప్పింది. కానీ అవి ఏవైతే నిన్న మాట్లాడిన మాటలు ఉన్నాయో అందులో ఏ ఒక్కటి కూడా నిజమయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే పాలమూరులో 14 సీట్లు వాళ్ళకు రావు, 1 సీటు కూడా ఎవరికి రాకుండా ఉండదు. రెండో అంశం ఏంటంటే ఆయన నిజంగానే ఇప్పుడు ఈ పాలమూరు జిల్లా అన్నది ఒకప్పుడు అది ఎందుకంటే రాజుల కాలంలో పాలమూరు అంటే పాలు, నెయ్యి, వెన్న దొరికే ప్రాంతం. అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 1950 నుంచి వెళ్ళి 1883 వరకు అంటే దాదాపుగా ఎన్టీ రామారావు తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ లో ఏదో ఒక ముఖ్యమంత్రి పరిపాలించాడు. మొత్తం నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లా అన్ని తెలంగాణ జిల్లాలే అంటే తెలంగాణ ప్రాంతమే వెనుకబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో మరీ వెనుకబడ్డ జిల్లా ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా. మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ మహబూబ్ నగర్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం రావడంలో ప్రధానమైన కారణాలలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పరిస్థితులు. ఎందుకంటే మహబూబ్ నగర్ జిల్లాలో 2 ముఖ్యమైన నదులు ప్రవహిస్తున్నాయి దక్షిణ భారతదేశంలో. ఒకటి కృష్ణా నది, రెండవది తుంగభద్ర. 2 కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోతాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 2 నదులు పోయినా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో భూములకు కానీ, మహబూబ్ నగర్ లో ఏదైతే భూములకు కానీ, ప్రజలకు కానీ నీళ్ళు రాలేదు. అందుకోసమే మహబూబ్ నగర్ లేబర్ కు ఒక పేరు ఉన్నది, పాలమూరు లేబర్. పాలమూరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భజన చెప్పిండు, నాగార్జున సాగర్ ఎవరు కట్టారు, ఇంకోటి ఎవరు కట్టారు. ఆ కట్టిన లేబర్ అంతా కూడా పాలమూరు లేబరే. అంటే పాలమూరు ఒకసారి ఇట్లా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఆత్మ విమర్శ చేసుకుంటే ఆ పాలమూరు లేబర్ పోయి అక్కడ కట్టారు. ఒక్క నాగార్జున సాగర్ గారు దేశంలో చాలా చెప్తున్నా, రికార్డ్ ఆన్ స్టేట్మెంట్ లైవ్ లో చెప్తాను, పాలమూరు లేబరు దేశంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకు పాలమూరు లేబర్ పోయి పనిచేశారు. అంటే అంత వెనుకబాటు ఉండే. ఆ వెనుకబాటులో ఎక్కువ కారణం కాంగ్రెసే సుదీర్ఘంగా పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. తర్వాత రెండోది ఎప్పుడు వచ్చింది, తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదు. కనీసం అది చంద్రబాబు నాయుడు గారు ఒక టైంలో విమర్శ ఎక్కువ వస్తే దాని దత్తత కూడా తీసుకున్నారు. దత్తత తీసుకున్నా కూడా మహబూబ్ నగర్ జిల్లాను తెలుగుదేశం కూడా ఏం అభివృద్ధి చేయలేదు. ఆయన చంద్రశేఖర్ అని ఒక ముఖ్యమంత్రి ఉండే. మేము తెలంగాణ విషయంలో ఇది మహబూబ్ నగర్ విషయంలో చాలా 2 పెద్ద జీవనదులు ప్రవహిస్తున్నాయి. మహబూబ్ నగర్ నీళ్ళ కరువు ఎందుకు ఉన్నదంటే ఆ గొప్ప మంత్రి ఏమన్నాడంటే, ఇప్పటికి కూడా మీ పేపర్లలో ఎట్లా కూడా దొరుకుతుంది, నీళ్ళు ఏమైనా కింది నుంచి పైకి వస్తాయా, వీళ్ళు పిచ్చిలేసిందా తెలంగాణ వాళ్ళకు, ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు. ఒక మంత్రిగా ఉండి ఆ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి ఆ చంద్రశేఖర్ అన్న మాట అది, మహబూబ్ నగర్ జిల్లా మంత్రి, నీళ్లు కింది నుంచి పైకి వస్తాయా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళు బాగా బలిచి మాట్లాడుతున్నారు, ఇష్టమైన మాట్లాడినారు, ఇష్టమైన ప్రిసలో మాట్లాడి ఉట్టి కూడా కాదు. అటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడమే ముఖ్యంగా నీళ్ళ విషయం. అన్ని నిధులు నియామకాలు అయినప్పుడు నీళ్ళే సమస్య ఎక్కువ. ఆ నీళ్ళ సమస్యలు కూడా కృష్ణా జలాల్లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, కొంత వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి, రాలేదు కానీ నెట్టెంపాడు వచ్చింది కొంత. తర్వాత ఇది మన కొల్లాపూర్ ఆ సైడ్ నుంచి కొల్లాపూర్ వనపడితే కూడా ఇప్పుడు మీరు పోతే ఈ మధ్య నేను పోయినా, నాకు ఒక కాలేజీలో పని ఉంటే పోతే
ఈ మొన్న కూడా ఒక 3 నెలల కింద కూడా నీళ్లు ఉన్నాయి అక్కడ. నేను విచిత్రం అనిపించింది. ఈ కొల్లాపూర్ వనపర్తిలో నీళ్ళు ఏంటంటే సార్ వచ్చేసినాయి, క్యానల్స్ వచ్చినాయి సార్, చెట్లు కూడా నింపారు. ఈ 5-10 ఏళ్ళ నుంచి బాగా మారింది పరిస్థితి. అందుకోసం ఇప్పుడు మీరు ఒకటి శివలాల్ యాదవ్ గారు ఒకటే అడుగుతున్నాను, అంటే నేను విమర్శిస్తుంది కాదు. ఒకప్పుడు మనకు హైదరాబాద్లో 2 పదాలు వినబడేది కన్స్ట్రక్షన్లో. ఒకటి పాలమూరు లేబరు, రెండోది ఒంగోలు లేబరు. ఇప్పుడు ఈ 2 పేర్లు పాలమూరు లేబర్ ఎక్కడ వినబడతలేదు, పేరే వినబడతలేదు. పాలమూరు లేబర్ అనేది ఒకటి ఉండేది అన్నది ఇప్పుడు మన పనిచేసే దగ్గర ఇక్కడ కూడా పాలమూరు లేబర్ అన్న పదవి లేకుండా పోయింది. ఆ పాలమూరు లేబర్ కూడా ఇక్కడ లేరు. ఒకటి ఏంటంటే ఈ మధ్యన డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏమొచ్చినాయంటే మహబూబ్ నగర్ జిల్లా మిగతా అన్ని జిల్లాల కన్నా కూడా దాని అభివృద్ధి రేట్ ఎక్కువైంది. ఇరిగేషన్ పెరిగింది. ఈ మధ్యన ధాన్యం సేకరణలో కూడా ఒకసారి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లెక్కలు తీసుకొని ఈ వరి ధాన్యం సేకరణ కూడా మహబూబ్ నగర్ జిల్లా కూడా అగ్రగామి ఉండేది. ఒకప్పుడు చాలా అసలు అక్కడ వరే పండకపోయింది. కాబట్టి చేంజ్ అయింది కానీ నేను ఏదో కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు, టీఆర్ఎస్ బ్రహ్మాండంగా గెలగబెట్టింది కానీ జరుగుతున్నది ఏంటంటే కొంత మార్పు వచ్చింది. కానీ నిజంగా డిజైర్డ్ లీడర్స్ అంటే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా బాగా చేసి ఉంటే ఈ రంగారెడ్డి అదేదైతే ఉన్నదో చేయాలి, అది ఒకవేళ అది మొత్తం అవి ఉండుంటే ఇంకా ఒక 15-20 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉండేది. అది ఎందుకో దురదృష్టవశాత్తు ఆ లెఫ్ట్ బ్యాంకు అది వీళ్ళ ప్రభుత్వం యొక్క కొంత నిర్లక్ష్యం, వైఫల్యము, అది మధ్యన కూలిపోవడంతో అది కొద్దిగా నెగ్లెక్ట్ అయింది. ఈ గవర్నమెంట్లో కూలిపోయింది కానీ ఈ గవర్నమెంట్ నేను తప్పవటం లేదు. ఎందుకంటే ఆ సొరంగంలో ఉన్న టెక్నాలజీ, టెక్నికల్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొంతమంది కూడా చనిపోవడం జరిగింది. అంటే ఒకటేంటంటే ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో వచ్చేది కూడా ఏం లేదు. నేనే గొప్పోని, నేను ఇప్పుడు ఎవరు గొప్పోలు కాదు. ఎందుకంటే ఎవరు తిడతానంటే నువ్వు చేయలేదంటే ప్రజలకు ఏం రాలేదని అర్థం. టీఆర్ఎస్ కాంగ్రెస్ తిడతానంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే ఇద్దరు కలిసి చేంజ్ చేస్తానంటే ప్రజల మీద చెడ్డకోపం పెడుతున్నారు. కాబట్టి ఒకటేంటంటే ఆయన నేను అన్నది కేవలం ఒక రాజకీయ పార్టీ నాయకునిగా ఒక అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది ధైర్యాన్ని ఇచ్చడము, లేకపోతే ఆయనకు ఆయన ధైర్యం చెప్పుకోవడం. కానీ ఆయన నిజంగా మాట్లాడిన దానిలో ఇప్పుడు ఒకటేంటంటే సారా ఇప్పుడు ఇప్పుడు నిజమే కేసీఆర్ సారా ఒప్పుకుందాం, రేవంత్ రెడ్డి గారి మాటల్లో నాకేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో అదైనా మార్చిండ్రా, లేకపోతే మీరు బెల్ట్ షాపులు తగ్గించిండ్రా? ఇవాళ ఇప్పుడు శివరాజు గారు ఏదైనా ఒక ఊరికి పోతే ఒకప్పుడు బెల్ట్ షాపులు ఉంటాయి, ఇప్పుడు ఏమున్నాయంటే ప్రతి కిరాణా షాపులో కూడా లిక్కర్ అమ్ముతున్నారు. ఆ లిక్కర్ కూడా ఏది ఉద్దెర. ఇప్పుడు ఈ 2,000 రూపాయల ఆసరా పెన్షన్ నెలకు పోయి ఆ ఉద్దెర దుకాణాల కిరాణా దుకాణాలలో కడుతున్నారు. మీరు కావాలంటే ప్రతి ఊరికి చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఒక 2-3 బెల్ట్ షాపులు ఉండే కానీ ఇవాళ ఎన్ని కిరాణా షాపులు ఉంటే అన్ని కిరాణా షాపులు లిక్కర్ అమ్ముతున్నారు. ఎక్కడ ఆగింది? ఎవరు ఆపారు? ఎక్కడ ఆగింది? లేకపోతే మీకు ఇన్కమ్ తక్కువ వచ్చిందా? సేల్స్ తక్కువ వచ్చినాయి? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏది సూత్రబద్ధంగా మాట్లాడు కేసీఆర్ సారా ఇవన్నీ కూడా ఒక ప్రజలను అప్పీల్ చేయడానికి డ్రామాటిక్ గా మాట్లాడడానికి ఏవైతే తప్పులు చేసినారు, అవలంబించిన అవినీతి పనులు ఉన్నాయని మీ గవర్నమెంట్ ఏం ఆపారు? ఎక్కడ ఆపారు? ఏం చేసినారు? ఏది ఆపలేదు. ఇప్పుడు మీరు ఇస్తానప్పుడు అన్నిటిని చేయలేదు, అమలు చేయలేదు. మీరు ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ ని ఇప్పుడు 200 సంవత్సరాల దగ్గర టీఆర్ఎస్ కేసీఆర్ ఎన్ని రోజులు మీరు విమర్శించి కూడా చేస్తారు. ఒకటేంటంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మొన్న అది కూడా వచ్చింది మొత్తం నేషనల్ పేపర్లో ఎంత వచ్చింది. మీ ఇక్కడ సిద్ధరామయ్య గారిని మార్చడంలో రాహుల్ గాంధీ గారు సర్వే చేయించుకుంటే సిద్ధరామయ్య గారు ఉంటే మళ్ళీ ఎలక్షన్ లో గెలువం అనే రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అక్కడ డీకేసీ అంతకుముందు అగ్రిమెంట్ ఉన్నప్పుడు కూడా పక్కకు పెట్టి కొన్ని రోజులు సిద్ధరామయ్య ఇచ్చినప్పుడు కూడా మొండ రిపోర్ట్ తో ఇది నేషనల్ పేపర్ అన్ని పేపర్లో రాసిన పెళ్ళి డీకే శివకుమార్ పెట్టిన తర్వాత కూడా ఇంకా అది గందరగోళం అవుతుంది. అక్కడ మార్చినంత మాత్రం సిద్ధరామయ్య గారు మార్చిన తర్వాత డీకే శివకుమార్ పెట్టినంత మాత్రం కర్ణాటకలో పెద్ద గురించి కూడా వెళ్ళింది. కాబట్టి వ్యతిరేకత పెరుగుతున్నది. పెరిగిన వ్యతిరేకత అంటే దీన్ని ఏమంటారంటే నా ఉద్దేశంలో డైవర్షన్ అటెన్షన్ అంటే దృష్టి మళ్లించడం, ఏదో విధంగా చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు 2.5 ఏళ్లలో దాని ప్రాజెక్టు భూసేకరణే కాలేదు, దాని పనే కాలేదు. నేను అది చేస్తా, ఇప్పుడు నేను చేస్తా, ఇది మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఈ విధానంలో చేస్తా అని రియలిస్టిక్ గా చెప్తే నమ్ముతారు. ఉట్టిగానే పడికట్టి పదాలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టడంతో ప్రభుత్వాలకు వచ్చారు. ఎందుకంటే మీకున్నది 2.5 years అంత పెద్ద ఎత్తున మీరు ఆ ప్రాజెక్ట్ కట్టేంత టైం లేదు. ఆ భూసేకరణ కాలేదు. ఆ భూసేకరణకి ఎన్ని కోర్టు కేసులు అది ఏమైతుందో తెలియదు. పాపిరెడ్డి గారు మళ్ళీ ఇస్తాను సార్ మీకు. మనతోటి రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్.